ప్రతిరోజు అలర్ట్‌గా ఉండాలంటే కష్టం. సో, దానికోసం అని చెప్పి ఈరోజు మీకు ఒక మంచి బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ తీసుకొస్తున్నాను. అదేంటంటే మిల్లెట్స్ దోస. ఇక్కడైతే నేను ఫాక్స్‌టైల్ మిల్లెట్ తీసుకున్నాను. అదేనండి కొర్రలు. కొర్రలో ఫైబర్ ఎక్కువ ఉంటుంది అండ్ అలాగే న్యూట్రిషన్స్ వాల్యూ కూడా ఎక్కువగా ఉంటాయి. 1 కప్ మిల్లెట్స్ అండ్ అలాగే హాఫ్ కప్ మినపగుళ్ళు తీసుకున్నాను అండ్ అలాగే కొంచెం మెంతులు. 2 కూడా ఒక 6-7 అవర్స్ సోక్ చేసి మిక్సీ చేసేసుకోవడమే. మిక్సీ చేసేసుకున్నాక ఓవర్‌నైట్ ఉంచుకున్నట్టయితే బాగా ఫెర్మెంట్ అవుతుంది న్యాచురల్‌గాన. ఇలా ఫెర్మెంట్ అవ్వడం వల్ల దానిలో ఉన్న న్యూట్రిషన్ వాల్యూ పెరుగుతుంది. సో, అంతేనండి, కొంచెం సాల్ట్ ఏసి మిక్స్ చేసి దోసలో వేసేసుకోవడమే. మిల్లెట్స్‌లో ఏంటంటే న్యూట్రిషన్స్ వాల్యూ ఎక్కువుంటాయి అండ్ అలాగే ఫైబర్ కూడాను. ఇప్పుడు మిల్లెట్స్ తీసుకోవడం చాలామంది ఇష్టం ఉండదు. సో, అలా ఇష్టం లేని వాళ్ళకి ఇలా చేసి పెట్టండి. హ్యాపీగా తినేస్తారు. అండ్ ఏంటంటే పిల్లలకైతే మాత్రం ఇది ఫస్ట్ చాయిస్ అని చెప్తున్నాను. ఇలా దోసలో వేసుంటే హ్యాపీగా తినేస్తారు మామూలు దోస అనుకోని. మిల్లెట్స్ తీసుకోవడం వల్ల మన బాడీకి సరిపడా ఫైబర్ బాగా అందుతుంది. సో, నేనైతే మాత్రం ఇక్కడ పల్లీ చట్నీ అండ్ అలాగే కొంచెం కందిపొడి వేసుకున్నాను. దానికి బీట్రూట్ జ్యూస్ కూడా యాడ్ చేసుకున్నాను. పైన ట్యాగ్ చేశాను.